तू अगर मेरी ये हवाएं तेरी, तू अगर मेरी सारी राहें तेरी, तू अगर मेरी मैं हूँ तेरा। అందరికీ నమస్తే. తెల్లారి 5 గంటలకి చూడండి భయ్య బాగున్నది, మహా అద్భుతంగా కనబడుతుంది. పడుతుంది భయ్య, బాగంటే ఎలా ఉండాలి భయ్య, దీన్ని చూడడానికి వచ్చేసా కరెక్ట్ గా. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాను. ఘాటి మీద హిల్స్ మీద ప్రతి చెట్టు కోన అన్ని కూడా చేసుకుంటూ మీద రీచ్ అయ్యేసరికి కరెక్ట్ గా 8 o'clock అయ్యింది. జంక్షన్కి వెళ్ళి ఓ మంచి టెంట్, మంచి ఫుడ్ హ్యాపీగా తీసుకొచ్చాం. చాలా సంతోషపడ్డాను. నా లైఫ్ మంచి ఎక్స్పీరియన్స్. వీడియో మొత్తం చూపిస్తాను, ఫెంటాస్టిక్గా తీసాను, చూడండి అందరూ. ఓకేనా? మీ మణిదీప్ కుమార్, ప్రకృతి ప్రేమికుడు. ఫుల్ ఎంజాయ్మెంట్. చూడండి భయ్యా, కాశ్మీర్లో ఉన్నట్టుంది. ఇక్కడ మొత్తం మంచు కొమ్మతో కమ్మేసింది, మబ్బులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ అందమయ్యా, ఏ అందమయ్యా. ప్రకృతి భయ్యా, నేచర్ చూడండి చూడండి. ఫుల్ ఎంజాయ్ చేయండి భయ్యా. ఇంకా ఉన్నాయి, ప్రతి వీడియో చూపిస్తాను. రాత్రి ఫైర్ కూడా వేసాను, కొద్దిగా మిస్ అయిపోయింది, లేకడం లేట్ అయిపోయింది. కానీ ఫుల్ చూడండి 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 చూడండి. అందరికీ శుభోదయం. ఎంత మంచు బింబమో చూడండి, ముద్దలా పడుతుంది మంచు. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి, తరించిపోండి. ఎంత అందమో, ఇదే ప్రకృతి. భయ్యా, ఎంత అందంగా ఉందో తెలుసా, ఎంత ఆహ్లాదంగా ఉందో తెలుసా. తరించిపోయాను చూసి తరించిపోయాను. మహా అద్భుతం ఇది. మంచు డైరెక్ట్గా మన స్వర్గంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది భయ్యా మంచు. సూపర్ సూపర్, చాలా అందంగా కనబడుతుంది. మైండ్ బ్లోయింగ్ భయ్యా. నేను ఎక్కడా లేను. కరెక్ట్గా మనకి ఆంధ్ర నుంచి 225 కిలోమీటర్లు దాదాపుగా ఇది. కరెక్ట్గా అది డులీమోలు. ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్. మొత్తం అంతా పెడుతున్న వ్యూ చూడండి. నీలగిరి చెట్లలో తొలకరిలతో ఎంత అందంగా కనబడుతుందో భయ్యా. చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ మంచుల్లో, ప్రేమంచుల్లో ఎంతెంతో మై మరపు, కవ్వించేవో కళ, కనిపించేవో వల, ఈ ప్రకృతి ఓవలా. పైకి ట్రెక్కింగ్ చేసుకొని వస్తున్నాను. చూడండి మొత్తం రాళ్ళు రప్పలే. చూడండి భయ్యా, చూడండి. ఇగో ఐస్ లెవెల్కి వెళ్తున్నాను పైకి. టెంపరేచర్ ఫుల్ -degrees. ఎంతనా చెప్పలేకపోతున్నాం. మహా అద్భుతంగా ఉంది. ఫీల్ ఎవరు భయ్యా? నేను సిమ్లా వెళ్ళలేదు, కాశ్మీర్ వెళ్ళలేదు, వచ్చేసా 220కి వచ్చేసా. పైకి వెళ్తున్నాను. ఇంకా ట్రెక్కింగ్ ఇలా చేసుకుని వెళ్ళాలి. కంపల్సరీ షూ ఉండాలి భయ్యా, లేకపోతే అదుపు తప్పితే కాలు జారిపోతుంది. అలా పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడే నీలగిరి చీట్లు దాటాం, పైకి ఎక్కుతున్నాం. మళ్ళీ పెడతాను చూడండి. మనస్సులో ఫలించిన నిహారిక చేయుతలే, స్వల నిజం కళ నిజం, జ్వలించినే మరీచిక. మంచు మేఘావృతమై వర్ష రూపంలో ఒక్కొక్క మంచి నీటి బట్టులా పడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మహా అద్భుతం ప్రకృతి. అమ్మ బాబోయ్, ఆహా ఎంత ఆహ్లాదంగా ఉందో. ఓకే 1 2 3. ఆహ్లాదకరమైన వర్షాదాయంలో అందరికీ సూర్యకిరణాలు వస్తాయి, కానీ
నేనొచ్చే ప్రాంతాన్ని డియోమలలో ఎత్తైన కొండలు, నీలగిరి చెట్లు, ప్రకృతి వృక్షాలతో మహా అద్భుతమైన మంచు కురిసే వేళలో ఎంత అందంగా కనబడుతుందో చూడండి. మంచు బింబంలా పడుతుంది, వాటర్లా పడుతుంది, మేఘాతమై పడుతుంది. ఈ యొక్క శ్వాసనాళాలలో ఎంత ఉల్లాసంగా ఉన్నానో చూడండి. మహా అద్భుతం. హిల్స్ మీదకి వచ్చేయాలి. వచ్చేస్తేనే ఎంజాయ్మెంట్ అనేది మీకు అందంగా కనబడుతుంది. భయ్యా మంచు వస్తుంది, ఇలా రావటం భయ్యా చాలా అందంగా ఉంది. రాత్రి వచ్చాం, టెంటింగ్ వేసుకున్నాం, ఫైర్ క్యాంపింగ్ చేసాం. అయితే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ దొరకదు. బైక్కి నైట్ స్టే చేయడానికి 100 రూపీస్ తీసుకుంటారు. ఎనీ బిగ్ వెహికల్ అంటే కారు కానీ లేకపోతే 4 వీలర్ ఏదైనా తెచ్చుకుంటే మీకు 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గో స్నో ఎలా వస్తుందో తెలుసా? ఎంత అందంగా ఉందో భయ్యా, చాలా అందంగా ఉంది. నేను చాలాసార్లు రాసుకుండేవాడిని, వద్దాం అంటే టైం షెడ్యూల్స్ అవి దొరకలేదు, ఇంట్లో పర్మిషన్స్ ఇవ్వలేదు. కానీ ఏదో విధంగా నెమ్మదిగా ప్లాన్ చేసి వచ్చేసాను. నా గోల్ అయితే రీచ్ అయిపోయాను. చాలు, ఫుల్గా మెదడులోకి ఎక్కేసింది. చిన్నప్పుడు వ్యాసరసనలు రాసి ఇప్పుడు కూడా ప్రైజ్ పోటీలు గెలిచేవాడిని. అప్పుడంటే యూట్యూబ్లో ఏమి లేవు, న్యూస్ పేపర్లో వేస్తే అదొక ఆనందం. సార్లతో గిఫ్ట్లు తీసుకునేవాడిని. ఇప్పుడు న్యాచురల్గా తీసాను. చాలా అందంగా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ రండి, ఒక్కసారైనా రండి. ఇలాంటి వ్యూస్ కానీ చూస్తే చాలా ఆహ్లాదంగా మంచిగా ఉంటుంది. మీ మైండ్ చాలా క్లోజ్ అయిపోయి ఐస్ కానీ నెక్స్ట్ మన నాజల్స్ కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది భయ్యా. మనం ఎక్కడికి వెళ్ళాల్సి ఉండదు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.